ఒక్కసారి ఈ పేస్ట్ వేసి చికెన్ కర్రీ అయితే ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చికెన్ కర్రీ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంచెం స్పైసీగా చికెన్ అనేది కొంచెం జ్యూసీగా ఉంటుంది. మనకి కలర్ కూడా మొత్తం డార్క్ రెడ్ అయితే రాదు. కొంచెం గ్రీనిష్ కలర్‌లో అయితే వస్తుంది. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఈ కర్రీ అనేది అన్నంలోకే కాకుండా రోటీ, చపాతీల్లో కూడా చాలా బావుంటుందండి. దోసతో కూడా చాలా బావుంటుంది. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని, ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 5 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి 2 కూడా లైట్‌గా వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేగనవసరం లేదు. లైట్‌గా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకైతే వేసేసుకుందాం. అది కొంచెం చల్లారిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, ఒక 2 రెబ్బల కరివేపాకైతే వేసుకొని మెత్తని పేస్ట్‌లాగా అయితే రుబ్బేసుకోవాలి. ఈ రుబ్బేసుకున్న పేస్ట్‌నయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేస్తున్నాను నేను. అవి లైట్‌గా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకనేది మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అందుకని వేస్తున్నాను. ఇవి 2 కూడా మనకి ఉల్లిపాయలనేవి దగ్గరకవ్వాలండి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి. అంతలాగా కొంచెం మంచిగా మనము వేయించుకోవాలి. చూసారా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి కొంచెం దగ్గరకయింది కదా! ఉల్లిపాయలనేవి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది పోయేంత వరకు లైట్‌గా వేయించుకోండి. చూసారా మంచిగా మనకైతే వేగిపోయింది కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు ఒక టొమాటోని కూడా సన్నగా తరిగి వేసేసుకుందాము. పైన మూత పెట్టేసుకుంటే సిమ్‌లో పెట్టేసి మంచిగా మనకు టొమాటో అనేది మగ్గిపోతుంది. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మగ్గిపోవాలండి టొమాటో కూడా. ఇప్పుడు మనం చికెన్‌ని కూడా ఇందులో వేసేద్దామండి. ఒక స్పూను సాల్టు, ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను నేను. మంచిగా కలిపేసుకొని, పైన మూతైతే పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకోండి. మనకి ఒక 5 నిమిషాల తర్వాత అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. అంతవరకు కూడా మనం మంచిగా చికెన్నయితే వేయించుకోవాలి. పైన మూత పెట్టేస్తే అదంతలదే మనకి బాగా ఉడికిపోతుంది. వాటర్ అనేది కూడా ఇంకిపోతుంది. ఇంకొక 10 నిమిషాల తర్వాత మనకి మొత్తం అంతా కూడా చూసారా మనకి మంచిగా చికెన్ కూడా ఉడికిపోయింది. ఈ వాటర్ అనేది కూడా మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండీ! ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేద్దాము. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా చికెన్‌కైతే పడతాయి. పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైతే ఉంచారనుకోండి సిమ్‌లో పెట్టేసి మీకు దగ్గరికైతే అయిపోతుంది. చూసారా ఆయిల్ అనేది కూడా తేలుతూ ఉంటుంది. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసి పైన మూత పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనకు కొంచెం దగ్గరకైతే అయింది కదా! ఇప్పుడు బేసిక్ మసాలాస్ అనేవి యాడ్ చేసుకుందాము. హాఫ్ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని మంచిగా కలిపేసి పైన మూతైతే పెట్టేద్దాము. ఇది మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా దగ్గరకైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్‌ను ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని కొంతసేపు అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. చూసారా మంచిగా మనకి గ్రేవీ అనేది ఎంత వచ్చిందో థిక్‌గా భలే వచ్చింది కదా! ఈ చికెన్‌కి కూడా మంచిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టి మనకు కొంచెం పచ్చిమిర్చి అది వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా అయితే ఉంటుంది. టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్‌లో అయితే నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.